హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ 2K25. మన కొత్త ఛానల్లో మనం ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో అందులో భాగంగా మనం 1Aకి సంబంధించి ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఆ చాప్టర్స్కి నేమ్స్ ఏమి ఇచ్చారు, అవి ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు అన్నది ప్రీవియస్ వీడియోలో చూసాం. కొన్ని కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోయాను. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే 1A 1Bకి సంబంధించి కేవలం ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో పార్ట్గా ట్రిగ్నామెట్రీకి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ అంటే లాస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించి 5F మన ఇంటర్మీడియట్ తెలుగు అకాడమిక్ బుక్లో 5F ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు 7 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్ని ఏ విధంగా డిస్కస్ చేద్దాం, మీన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, దీనికి ఆన్సర్ మొత్తం రావాలంటే మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ LHS తీసుకొని దాని నుండి మనం RHSని తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ sin 2A, sin 2B, sin 2C ఇచ్చిండు. అంటే మనకు sin 2A ఫార్ములా ఒకటి వచ్చి ఉండాలి. sin 2A ఫార్ములా ఏంటి? 2 sin A cos A, 2 sin A cos A. ఇది sin 2Aకి ఫార్ములా. సో మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లలో ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్కి మనం ఒక ఫార్ములాని యూజ్ చేస్తాం. అది sin C మైనస్ sin D, sin C మైనస్ sin D. సో sin C మైనస్ sin D, మిడిల్లో మైనస్ ఉండి రెండు సైన్ ఉంటే మనం ఫస్ట్ కాస్ రాస్తాం. మీన్స్ 2 cos C ప్లస్ D/2 sin C మైనస్ D/2 అనేది ఫార్ములా. సో ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేస్తామన్నమాట. సో ఏ విధంగా సింప్లిఫై చేస్తామన్న దాని గురించి మనం టోటల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో క్వశ్చన్లో మనకు క్లియర్గా ఒక విషయం మెన్షన్ చేస్తాడు. అది ఏంటి అంటే ABC ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని, యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, సో దీని అర్థం ఏంటి? A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని ఇండైరెక్ట్గా క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ABCR యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180, ఆ విషయం మనకు తెలుసు. సో ఇది ఇండైరెక్ట్గా క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని క్వశ్చన్లో ఇస్తే మనం ఆ 90 డిగ్రీస్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఆన్సర్లకి ఎంటర్ అవుదాం. ముందు LHSని తీసుకుందాం. LHS, ఇక్కడ LHS ఏముంది? sin 2A మైనస్ sin 2B ప్లస్ sin 2C. దీని నుంచి మనం RHSని తీసుకురావాల్సి ఉంటుంది. ఫస్ట్ 2కి సంబంధించి ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. sin C మైనస్ sin D ఫార్ములా వచ్చేసి 2 cos C ప్లస్ D/2 అంటే 2 cos C మీన్స్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2A ప్లస్ 2B/2 sin 2A మైనస్ 2B/2. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేసామన్నమాట ఇక్కడ, రైట్. సో sin 2C అంటే 2 sin C cos C, 2 sin C cos C. ఇక్కడ A ఉంది కాబట్టి మనం AA రాసుకున్నాం, ఇక్కడ C ఉంది కాబట్టి 2 sin C cos C అని రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ 2 కామన్ తీద్దాం, ఏమవుతుంది? 2 cos, 2 కామన్ తీస్తే A ప్లస్ B/2, ఇక్కడ 2 కామన్ తీసుకుంటే A మైనస్ B/2. సో ఈ 2 క్యాన్సిల్ చేద్దాం, చేసి ఇక్కడ మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. 2 sin C cos C. సో ఇక్కడ ఏం మిగిలింది మనకు? 2 cos ఆఫ్ A ప్లస్ B sin A మైనస్ B ప్లస్ 2 sin C cos C. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు టర్మ్స్లో ఒక టర్మ్ని కామన్ తీయాల్సి ఉంటుంది. సో కామన్ తీయాలి అంటే ఇక్కడ మనకు sin C cos C ఉంది, ఇక్కడ A ప్లస్ B A మైనస్ B ఫామ్లో ఉంది. అంటే ఏదో ఒక దాన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ Cలలో రాయాలి. అది ఏ విధంగా రాస్తాం చూడండి. ఇక్కడ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ C అని రాసుకోవచ్చు. అంటే A ప్లస్ B ప్లస్లో 180 మైనస్ Cని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ A ప్లస్ Bలో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమొస్తుంది? 2 cos ఆఫ్ 180 మైనస్ C
sin of a minus b plus 2 sin c cos c. 180 మైనస్ థీటా. మనకి ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే ఇన్ కోఆర్డినేట్ సిస్టంలో ఇక్కడ 0 degrees 90 degrees 180 270 360. ఓకే, సో 180 మైనస్ థీటా అంటే అది మనకు సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ఈ క్వాడ్రంట్ని డిక్లేర్ చేసుకుంటాం. ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఉంటుంది, అది ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆల్ అంటే ఇందులో ఉన్న ప్రతి యాంగిల్ అనేది, ప్రతి రేషియో అనేది పాజిటివే ఉంటుంది. ఇక్కడ సిల్వర్ అంటే ఓన్లీ సైన్కి రెసిప్రోకల్ కోసెక్, ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. ఇక్కడ కాస్కి అపోజిట్ సీకెంట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి అన్నమాట. సో 180 మైనస్ థీటా అంటే మనకు సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏ విధంగా ఉంటుంది అంటే కాస్ నెగిటివ్గా ఉంటుంది. అంటే -2 cos c sin ఆఫ్ a minus b plus 2 sin c cos c. ఓకే, సో ఈ రెండులో మనం ఇప్పుడు 2 cos c అనేది కామన్ తీయచ్చు. సో 2 cos c కామన్ తీసుకుంటే ఏం మిగిలింది? మైనస్ సైన్ ఆఫ్ a minus b ప్లస్ sin c మిగిలింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఈ సైన్ సిని టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలలో రాయాల్సి ఉంటుంది. దాని గురించి ఇక్కడ మనం రాసుకున్న దీనిలో సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఏ ప్లస్ బి అని రీప్లేస్ చేయొచ్చు. అంటే సి ప్లేస్లో 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రీప్లేస్ చేసుకోవచ్చు. సో 2 cos c మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఓకే, ప్లస్ sin of 180 minus of a plus b. ఓకే, సో 180 మైనస్ థీటా అంటే మళ్ళీ మనకు సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్లో సైన్ అనేది పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సింబల్ని చేంజ్ చేయం. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, 90 ప్లస్ ఆర్ 90 మైనస్ 270 ప్లస్ ఆర్ 270 మైనస్ అనేది మనకి ఈ ప్లేస్లో 180 ప్లేస్లో ఉన్నట్లయితే సైన్ అనేది కాస్ అవుతుంది, ట్యాన్ అనేది కాట్ అవుతుంది, సీకెంట్ అనేది కోసెకెంట్ అవుతుంది, అదేవిధంగా రివర్స్ అవుతాయి. ఓకే, సో 2 cos c minus sin of a minus b, so plus sin of a plus b. మీరు ఇక్కడ ఇది గమనిస్తే ఇది మళ్ళీ ఇంకొక ఫార్ములాలా ఉంది, అదేంటో చూద్దాం. sin of a plus b minus sin of a minus b. sin of a plus b minus sin of a minus b ఇది దేనికి ఫార్ములా అంటే రెండు సైన్ నుండి మిడిల్లో మైనస్ ఉంటే ఏమన్నా, రెండు సైన్ నుండి మిడిల్లో మైనస్ ఉంటే ఫస్ట్ కాస్ నెక్స్ట్ సైన్, ఇక్కడ ఫస్ట్ కాస్ నెక్స్ట్ సైన్ రాయాలి. అది 2 cos a sin b అనమాట. 2 cos a sin b మల్టిప్లై చేద్దాం. 2 2s 4, ఆర్డర్లో రాస్తే cos a sin b cos c. ఇది మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ అనమాట. 2 4 cos a sin b cos c, ఇదేంటి రిక్వైర్డ్ ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ని తీసుకురావడమే ప్రాబ్లం. ఇది మనకు 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్, రైట్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.